సినీ గత కొన్నేళ్లుగా అఖిల్ అక్కినేని మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అక్కినేని వారసుడిగా అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంటాడు అని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అఖిల్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఇక ఈ సినిమా తర్వాత 3 సినిమాలు చేశాడు. అందులో ఒక్క సినిమాతోనైనా అఖిల్ హిట్ కొడతాడేమోనని అందరూ ఎంతగానో ఎదురుచూశారు. కానీ అది కూడా జరగలేదు. ఇక ఎప్పటికో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో ఒక విజయాన్ని అందుకున్నాడు అఖిల్. సరే, ఈ సినిమా తర్వాతైనా ఆ విజయాన్ని కొనసాగిస్తాడేమో అని అభిమానులు చాలా ఆశగా ఎదురుచూశారు. ఆ సినిమా తర్వాత అఖిల్ సైతం చాలా ఏళ్లు కష్టపడి ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ సినిమా అనగానే భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఏజెంట్ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో అఖిల్కి ఇక అసలు సినిమాలే సెట్ కావు, ఇండస్ట్రీని వదిలేసి క్రికెట్లో కెరీర్ని కొనసాగించాలని అభిమానులు సలహా కూడా ఇచ్చారు. కానీ అఖిల్ మాత్రం పోగొట్టుకున్న చోటే నిలబడాలి అంటూ లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కిరణ్ అబ్బవరం, వినరో భాగ్యము విష్ణుకథ లాంటి మంచి విజయాన్ని అందించిన మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో లెనిన్ తెరకెక్కుతుంది. ఈ సినిమాను అక్కినేని నాగార్జున నిర్మించటం విశేషం. ఇక ఈ చిత్రంలో మొదట శ్రీలీలను అనుకున్నా ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను ఫైనల్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టైటిల్ క్లిప్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలను పెట్టుకునేలా చేసింది అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మునుపెన్నడూ చూడని విధంగా అఖిల్ ఊర మాస్ లుక్లో కనిపించాడు. పరువు హత్యల నేపథ్యంలో లెనిన్ సినిమా తెరకెక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అఖిల్ ఒక ఇంటివాడయ్యాడు. జూన్ 6న జైనాబ్తో అఖిల్ వివాహం చాలా సింపుల్గా జరిగిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కోసం విదేశాలకు వెడతారని వార్తలు వచ్చాయి. దీంతో లెనిన్ షూటింగ్ అఖిల్ లేకుండానే చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఎంత లేదనుకున్నా కనీసం ఒక నెల రోజులు లెనిన్ షూటింగ్కి బ్రేక్ పడుతుందేమో అని అనుకున్నారు. కానీ అఖిల్ మాత్రం హనీమూన్ను పక్కన పెట్టి లెనిన్ను ఫినిష్ చేసే పనిలో పడ్డాడట. ముందుగా అఖిల్ సన్నివేశాలను చిత్రీకరించి త్వరగా ఫినిష్ చేయాలని ప్రయత్నిస్తున్నారట మేకర్స్. హనీమూన్ కన్నా షూటింగ్ ముఖ్యమని అయ్యగారు లెనిన్ మీదే ఫోకస్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ ఆ లెవెల్ డెడికేషన్కి మురిసిపోతున్నారు. మరి ఇంత కష్టపడుతున్నా ఈ సినిమా అఖిల్కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.